నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకవైపు కొడుకు మరోవైపు తండ్రి ఇద్దరు పెట్టుబడుల వేటలో అయితే నిమగ్నమై ఉన్నారు నారా లోకేష్ గారు నిన్న బ్రిస్బేన్ లో ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో ఆంధ్రప్రదేశ్ కి రండి పెట్టుబడులు పెట్టండి అదే విధంగా నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి సమిట్ ఏదైతే ఉందో అందులో పాల్గొనాలని చెప్పి ఆయన పిలుపునిస్తే మరోవైపు చంద్రబాబు నాయుడు గారు యుఏఈ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దుబాయ్ లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి కాన్ఫరెన్స్ లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి పరిస్థితులు ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే ఏ విధమైనటువంటి రాయితీలు ప్రభుత్వం కల్పించబోతుంది అనేటువంటి ఆ విషయాలను కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఒక రోడ్ షో కూడా నిర్వహించారు పెట్టుబడులను ఆహ్వానిస్తా ఒక రోడ్ షోనే నిర్వహించడం జరిగింది అక్కడ ఇక్కడ చూడండి ప్రతిపాదనలతో వస్తే వెంటనే అనుమతులు సో ప్రతిపాదన తీసుకురండి మీరు పెట్టుబడి పెట్టాలే కానీ మీకు కావాల్సినవన్నీ మేము సమకూరుస్తాము మేము కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ గవర్నమెంటే ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకునేటువంటి బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళకు భరోసా కల్పించేలాగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తా ఉన్నాడు అనగానే పాత పరిచయాలతో ఆ యుఏఈలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది అదేవిధంగా అమరావతికి 100 కోట్ల రూపాయల విరాళం కూడా వచ్చింది ఆ విరాళం ఎందుకంటే అక్కడ ఒక లైబ్రరీ కట్టాలని చెప్పి శోభా గ్రూప్స్ ఏదైతే ఉందో వాళ్ళైతే 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు లైబ్రరీ అంటే ఏం పెద్ద ఉద్యోగాలు వస్తాయా అక్కడ ఒక లైబ్రరీ అని ఉంటాడు ఒక 10 పుస్తకాలు ఉంటాయి దానివల్ల ఉద్యోగ అవకాశాలు ఏడ వస్తాయని లైబ్రరీ పెట్టేది చదువుకోవడానికి యువతకు ఉపయోగపడుతుందని ఆ లైబ్రరీ పెట్టేది దాని మీద కూడా ఇంకా కామెంట్ చేస్తారు ఇంకా వాళ్ళని ఎవరు మార్చలేరు కాబట్టి ఇక చూడండి ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల ఏర్పాటుకు వెంటనే అనుమతులు ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఉన్న అవకాశాలను పరిశీలించి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు విశాఖలో నవంబర్ 14-15 తేదీలలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మంత్రులు అధికారులు ప్రతినిధుల బృందంతో కలిసి 3 రోజుల పర్యటన నిమిత్తము బుధవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వెళ్లిన చంద్రబాబుకు అక్కడి తెలుగు ప్రజలు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం కావడంతో పాటు దుబాయ్లో రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకసారి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాక దానిని ప్రభుత్వ ప్రాజెక్టుగానే భావిస్తాం అవసరమైనటువంటి అనుమతులు వెంటనే ఇస్తాం మీరు పెట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టండి మీకు కావాల్సినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో క్షణాల్లో ఇప్పించే బాధ్యత నాదని చెప్పి ఆయన అయితే వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది సో 14-15 తారీఖుల్లో సదస్సు ఒకటి పెట్టబోతున్నారు ఆ సదస్సుల్లో పాల్గొనండి పెట్టుబడులు దండిగా పెట్టండి మాది రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని కూడా లేకుండా ఒక దుర్మార్గమైనటువంటి 5 సంవత్సరాల పరిపాలన చూసాము సో మా యువత ఇప్పుడు ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రాల మీద ఆధారపడే పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే వైజాగ్ని ఏర్పాటు చేసుకుంటున్నా అదేవిధంగా ఒక రాజధానిని నిర్మించుకుంటున్నాము కాబట్టి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి మీలాంటి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడితే మరింత ఉత్సాహంగా రాష్ట్రము అభివృద్ధి పదంలో దూసుకొని వెళ్తుందని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పుకొచ్చారు మొత్తానికి ఒకవైపు తండ్రి మరోవైపు కొడుకు అయితే ఈ పెట్టుబడుల వేటలో ఉన్నారు మరి నవంబర్ 14-15 తారీఖుల్లో జరగబోయేటువంటి ఈ సమిట్ ఏదైతే ఉందో అది నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే గూగుల్ అనేది వచ్చింది కదా అది కేవలము ట్రైలర్ మాత్రమే అభి పిక్చర్ బాకీ హై 14వ తారీఖు 15వ తారీఖు చూపిస్తాం మా పెట్టుబడులు ఏందని సో అందరూ అవాక్ అయ్యేటువంటి పెట్టుబడులు రాబోతున్నాయని కూడా నారా లోకేష్ గారు అయితే చెప్పుకొచ్చారు మరి చూద్దాం 14వ తారీఖు 15వ తారీఖు ఎంతంత పెద్ద కంపెనీలు వస్తాయి ఎంత పెట్టుబడులు పెడతాయి దాని ద్వారా ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతారో తెలియాలంటే 14-15వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు